గోల్కొండ జ్యువెలర్స్ తెలంగాణలో మొట్టమొదటి ఫ్యాక్టరీ అవుట్లెట్ మన కొత్తపేటలో ఫిబ్రవరి 14న గొప్ప శుభారంభం. స్టూడెంట్స్ ఒక చిన్న విషయము, మీ ఎంపీ గారు అంటే రాజమండ్రిలో మీరు రోజు తిరుగుతుంటారు కదా, పార్కులు కానీ చెరువులు కానీ అన్ని డెవలప్ చేశారు, చాలా ఎంజాయ్ చేస్తున్నారా? సరే, మీకు అవే పార్కులు చెరువులు ఉంటే చాలా, చదువు కూడా కావాలా? మరి చదువు కావాలంటే మీరు ఏం కోరుకుంటున్నారు? నూతన విద్యా విధానం ఎలా ఉండాలని కోరుకుంటున్నారు? భరత్ గారు ఇంకా ఏం చేస్తే బాగుంటుందని కోరుకుంటున్నారు మీరు? ఎవరైనా చెప్తారా? సో మై నేమ్ ఇస్ పూజితా సార్. నేను ఫస్ట్ ఇయర్ బీఎస్సీ స్టూడెంట్ని. సో ఇప్పుడు మనం ఎంత చదువుకున్నా కూడా చదువుతుంది మన బీఎస్సీ అంటే కంప్యూటర్ సాఫ్ట్వేర్. సో మేము ఏం కోరుకుంటాం? మంచి సాఫ్ట్వేర్ ఉద్యోగం. కానీ అసలు ఏపీలో ఒక్క ఐటీ సెక్టర్ కూడా లేదు. అంటే జగన్ సార్ పరిపాలన కదా సార్. సో మన ఐపీ మినిస్టర్ కూడా జగన్ సంబంధించిన వారే కదా సార్. సో ఇన్నేళ్ళలో మాకు ఒక్క ఐటీ కంపెనీ కూడా ఎందుకు లేదు సార్? మేము ఏమైనా ఐటీ కంపెనీ కావాలంటే బెంగళూరు, కేరళ, చెన్నై ఇలా వెళ్ళాల్సి వస్తుంది. సో ఆ శాలరీ మాకు ఖర్చులు సరిపోవట్లేదు. సో రిమైనింగ్ మాకేం సరిపోద్ది సార్? సో మేము ఎప్పుడు ఐటీ కంపెనీ తీసుకుంటాం. దానికి మీరు ఆన్సర్ చేయండి. బీఎస్సీ కంప్యూటర్ చదువుతుంది, నా చదువు అయిపోయిన తర్వాత నాకు ఉద్యోగం కావాలంటే ఇక్కడ ఒక్క ఐటీ కంపెనీ కూడా లేదు, మేము ఎక్కడికి వెళ్ళాలి? వాట్స్ యువర్ నేమ్? పూజిత. యూఆర్ స్టడీయింగ్ బీఎస్సీ కంప్యూటర్స్ కదా. రాజమండ్రిలో నేను ఐ టోల్డ్ యూ బిఫోర్ 3 years కరోనాతో పోయినా 2 yearsలో మనం వర్క్ చేస్తున్నాము. ఈ 2 years స్పాన్లో వెదర్ యూ నో ఇట్ ఆర్ నాట్, రాజమండ్రికి 100 crores we've got a sanction of సాఫ్ట్వేర్ టెక్నాలజీ పార్క్ ఆఫ్ ఇండియా. బొమ్మూరులో కలెక్టరేట్కి ఆనుకుని 2 acres స్థలం ఆల్రెడీ ఇచ్చాము. సో దిస్ ఈజ్ ఇన్ ద ప్రాసెస్. సో ఎస్టీపీఐ రాజమండ్రికి 100 crores ఒక మార్కీ బిల్డింగ్ రానుంది. సో ప్లగ్ అండ్ ప్లే కిందన అది డెఫినెట్గా నెక్స్ట్ టర్మ్లో నేను తీసుకుని వస్తున్నాను. వీఆర్ గోయింగ్ టు హ్యావ్ అ నైస్ సాఫ్ట్వేర్ పార్క్ ఇన్ రాజమండ్రి సిటీ. సో సెకండ్ క్వశ్చన్ సార్. సో మాకు తెలిసిన రిలేటివ్ ఒక అక్క మాట ఫస్ట్ గైడ్లో ఫ్రీ ఇన్వెస్ట్మెంట్ జాయిన్ అయ్యింది అండ్ అప్పుడు టీడీపీ పరిపాలన సార్. అండ్ ఎప్పుడైతే జగన్ సార్ పరిపాలన వచ్చిందో అండ్ అప్పుడు అక్కకి కరెక్ట్గా డిగ్రీ కంప్లీట్ అయిందంట సార్, ఎంఎస్సీ కంప్లీట్ అయిందంట సార్. కానీ అక్కను ఇప్పుడు మొత్తం ఫీజు కడితే కానీ మొత్తం సర్టిఫికెట్స్ ఎవరని చెప్తున్నారంట సార్. ఈ ప్రశ్న చాలా మంది విద్యార్థుల్లో తలెత్తుతోంది. గతంలో ఏం చేసేవారంటే, గత ప్రభుత్వం రాజశేఖర రెడ్డి గారి హయాంలో ఫీజు రియంబర్స్మెంట్ అంటే కాలేజీలకే విద్యార్థులకు సంబంధించిన ఫీజులను కాలేజీలకే యాజమాన్య ఖాతాలలోకి జమ చేసేవారు, వాళ్ళకి రావాల్సిన చెల్లించాల్సిన ఫీజులు. ఇప్పుడు మీ ప్రభుత్వం వచ్చాక ఏం చేస్తుందంటే విద్యార్థుల తల్లిదండ్రుల ఖాతాల్లోకి అంటే విద్యార్థుల ఖాతాల్లోకి డబ్బులు వేస్తున్నారన్నమాట. ఆ ఖాతాల్లోకి మీరు ఇలా వెయ్యడము, వారి తల్లిదండ్రులు ఖర్చులకు ఉపయోగించుకోవడము. ఆ తర్వాత కాలేజీల్లో ఫీజులు కట్టాలంటే వాళ్ళ దగ్గర డబ్బులు ఉండడం లేదు, ఎగ్జాములు రాయించడం లేదు, ఎగ్జామ్లు ఒకవేళ రాసినా కూడా సర్టిఫికెట్లు ఇవ్వకుండా ఇబ్బంది పెడుతున్నారు. ఈ విషయంలో మీరు ఎలాంటి చర్యలు తీసుకుంటున్నారు? నేను ఒకటి చెప్తానన్నా నాగరాజ్ అన్న, మీకు చాలామందికి తెలుసో తెలీదో నేను ఇప్పుడు చెప్పే అంశము, లాస్ట్ గవర్నమెంట్ దిగిపోయేటప్పుడు గవర్నమెంట్లో ఉన్న డబ్బులు 100 కోట్ల రూపాయలు. అట్ ద సేమ్ టైం ద క్వశ్చన్ యూ హ్యావ్ ఆస్క్డ్, లాస్ట్ గవర్నమెంట్లో వాళ్ళు పెట్టిన బకాయిలు నాకు తెలిసి రియంబర్స్మెంట్ల మీద పెట్టిన బకాయిలు 3,800 కోట్లు, ఇఫ్ ఐఎమ్ నాట్ రాంగ్, సబ్జెక్ట్ టు ద కరెక్షన్. నాకు తెలిసి 3,000 odd crores బకాయిలు ఇంకా కట్టాలి. ఏది 3 సంవత్సరాలు 4 సంవత్సరాలు బకాయిలు. ఇప్పుడు గవర్నమెంట్ ఇప్పుడు మారిన తర్వాత ఇప్పుడు మనం తీసుకున్న డెసిషన్ ఏంటంటే సబ్సిక్వెంట్గా బ్యాచిలర్స్ డిగ్రీ దాకా మనము ఫీజు రియంబర్స్మెంట్ అంటే వాళ్ళ తల్లులకే ఇచ్చేస్తున్నాం, విద్యా దీవెన, వసతి దీవెన కింద. ఇప్పుడు ఆఫ్ లేట్ నెమ్మదిగా మాస్టర్స్ కూడా ఇప్పుడు మనం స్టార్ట్ చేస్తూ ఉన్నాం. మాకు స్టూడెంట్స్ కి ఎక్కువగా బస్సెస్ దగ్గర ఇబ్బంది ఉంది సార్. ఆర్టీసీ బస్సెస్ దగ్గర. ఆర్టీసీ బస్సెస్ అంటే ఎక్కడికి వెళ్ళడానికి? ఎక్కడైనా మేము ఎక్కడి నుంచి వచ్చినా మాకు ఎక్కువ రెగ్యులర్ గా ఉండేది బస్ ఫెసిలిటీ ఉండట్లేదు సార్. ఓకే, అంటే లోకల్ గా మాకు ఈ కాలేజ్ కి వచ్చే వాళ్ళు దాంట్లో కానీ ఏది చూసుకున్నా. అంటే నీకు ఏం కావాలని కోరుకుంటున్నావు? బస్సెస్ పెంచాలి సార్. అగైన్ ఒకే బస్సుకు ఉన్న సిట్టింగ్ కి 55 సార్. నార్మల్ గా అయితే మాది పురుషోత్తపట్నం సైడ్ నియర్లీ 120 people వెళ్తా ఉంటారు సార్ డైలీ బస్సు. అండ్ అగైన్ నేను ఒక్క రోజు నాకు ఇలాగే ప్రాబ్లం అవుతుందని నేను ఒకసారి బస్సు ఆఫ్ చేస్తాను సార్. ఆఫ్ చేస్తే నా మీద కేసు పెట్టారు సార్, కొద్దిగా ఇబ్బంది పెట్టారు. అగైన్ మీకు ఇంక్లూడ్ అదేంటి ఆ ప్రాబ్లం ఇంకా సాల్వ్ అవ్వలేదు సార్. మాకు ఇంకా ప్రాబ్లం వస్తుంది దానివల్ల. అగైన్ అడిగితే అక్కడ కొద్దిగా అంటే అక్కడ ట్రాఫిక్ ఎక్కువ ఉంటుందా? జనాలు లోపల ఎక్కువ ఉంటున్నారా? బస్సెస్లో ఎక్కువ ఉంటున్నారు సార్. బస్సెస్లో ఎక్కువ ఉంటున్నారు. సో ఇంకొక సర్వీస్ కావాలి, ఎక్కువ ప్రొవైడ్ చేయాలి సార్. అదే ఇంకొక బస్ సర్వీస్ కావాలి. అవును సార్.
అక్కడికి వెళ్ళేదానికి. నేను డెఫినెట్గా ఈ రోజే మాట్లాడతాను ద్వారకా తిరుమల సార్తో. ఆయన హీజ్ అన్ ఎండి ఫర్ ఆర్టీసీ. సార్తో మాట్లాడతాను. అసలు రాజమండ్రి పరిఫరీలో ఎక్కడెక్కడ ఎక్కువ ట్రాఫిక్ ఉందో నేను ఐడెంటిఫై చేసి ఆ ప్రాబ్లం క్లియర్ చేస్తాను. సో హేమంత్, నేను ఐ విల్ టేక్ యువర్ నంబర్ ఇన్ అ స్పాన్ ఆఫ్ వీక్ డేస్ ఐఎమ్ గోయింగ్ టు రిజాల్వ్ యువర్ ఇష్యూ. హలో, గుడ్ ఈవినింగ్ సార్. యా, మాది మండపేట సార్. మాది వచ్చేటప్పుడు బస్సులు బాగుంటలేదు సార్. అసలు అంటే లిమిట్కి ఎక్కించలేదు సార్ కండక్టర్లో. అంటే ఫుల్గా ఎక్కించేసుకుంటాం అంతా. అదే పాత మీద నుంచి ఉంటున్నాం, దానికి రాడ్ వేసేస్తున్నారు. ఇంకా చెప్పాలంటే తమ్ముడు ఎక్కడ మీది? మండపేట సార్. మందపేట. ఓకే. ఎక్కువ ఎక్కించేసుకుంటున్నారా జనాల్ని? అంతే, కొంచెం స్టూడెంట్ బస్ లేదని అంతరండి మీరు. ఇప్పుడు ఇంకొకటి ఎలక్ట్రిక్ బస్సెస్ రాబోయే రోజుల్లో రాబోతా ఉన్నాయి. సో వీ మేడ్ అ కాంట్రాక్ట్ విత్ వన్ ఆఫ్ ద ఫైనెస్ట్ ప్లేయర్స్. సో ఎలక్ట్రిక్ బస్సెస్ ఆంధ్రప్రదేశ్కి ఇంట్రడ్యూస్ చేస్తూ ఉన్నాం. సో దెర్ విల్ బి ఎ చేంజ్ స్లో అండ్ స్టడీలీ. యా, బాబు రామ. సార్, మార్నింగ్ కాలేజ్ అవర్స్లోని బస్సెస్ అవైలబిలిటీ తక్కువగా ఉంటుంది సార్. స్టూడెంట్స్కి చాలా ఇబ్బంది అయిపోతుంది. కాలేజ్కి వచ్చేసరికి లేట్ అయిపోతుంది సార్. సార్, నేను ఒక పని చేస్తానమ్మా. మీ స్టూడెంట్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఒక మంచి డిబేట్ జరిగింది. నేను ఐ విల్ రైట్ అ లెటర్స్ టు ఆల్ కాలేజెస్ రాసి ఏ ఊర్ల నుంచి రాజమండ్రికి ట్రాఫిక్ ఎక్కువ ఉందో నేను ఐడెంటిఫై చేస్తాను. ఐడెంటిఫై చేసి ఐ విల్ రిజాల్వ్ ద ఇష్యూ. డెఫినెట్గా అయితే చేస్తాను. నేను ఏదో మాటలు చెప్పేది కాదు. నెక్స్ట్ నేను ఒక ప్రశ్న అడుగుతాం మీ అందరినీ, మీరు చెప్పండి. రైట్, మాకన్నా ఎక్కువగా మీరు బాగా రాజమండ్రి అంతా తిరుగుతూ ఉంటారు కదా. బస్సులు, ట్రాఫిక్ ఇది వదిలేయండి, రోడ్స్ పరిస్థితి ఏందో చెప్పండి. రాజమండ్రిలో అయితే చాలా డెవలప్ అయింది సార్. రోడ్స్ అయితే చాలా బాగున్నాయి. ఇప్పుడు మోరంపూడి హైవే కూడా డెవలప్ చేస్తాను అన్నారు. అది కూడా డెవలప్ అయితే వీ విల్ బి వెరీ థ్యాంక్ఫుల్ యూ టు సార్. అడగడానికి ఏం లేదా అయితే రోడ్లకు సంబంధించి? రోడ్ సంబంధించి ఏం లేదు మేడం, చాలా డెవలపింగ్ ఉన్నాయి రోడ్స్ మొత్తం. ఓన్లీ ప్రాబ్లం అంతా ట్రాఫిక్, బస్సులే. ఎస్ మేడం. గుడ్ ఈవినింగ్ సార్. యా, ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు ఎంపీగా విన్ అయినప్పుడు ఐ రియలీ ఫెల్ట్ వెరీ హ్యాపీ బికాజ్ చాలా కాలం తర్వాత ఒక యంగ్ పర్సన్ పాలిటిక్స్లో చూస్తున్నాను. చాలా ఐ ఫెల్ట్ వెరీ హ్యాపీ. హానెస్ట్లీ ఐ వాంట్ టు ఆస్క్ యూ వన్ క్వశ్చన్ సార్. ఇప్పటిదాకా మీరు ఎంపీగా చేశారు, ఏం చేయలేదు అనేది ఒక విషయం పక్కన పెడితే, నౌ వై ఆర్ యూ trying to stand as an urban MLA of Rajahmundry? అంటే సార్, మీరు ఎంపీగా చేసింది మీ దృష్టిలో యూ డిడ్ ది బెస్ట్ అని ఫీల్ అయ్యి ఇంకా ఎమ్మెల్యేగా వెళ్తున్నారా, ఆర్ వాట్ ఈస్ యువర్ మోటో? కరెక్ట్ ప్రశ్న అడిగావమ్మా. కరెక్ట్ ప్రశ్న అడిగావమ్మా. ఐ అప్రిషియేట్ యూ. కరెక్ట్ ప్రశ్న అడిగావమ్మా. లోకేష్, యాక్చువల్గా నాకు ఎంపీ, ఎమ్మెల్యే 2 రోల్స్ ఉన్నాయి. ఎంపీ కింద ఉంటే ఢిల్లీలో ఫోకస్ ఎక్కువ ఉంటుంది, గవర్నమెంట్ ఆఫ్ ఇండియా నుంచి ఫండ్స్ ఎక్కువ తీసుకురావచ్చు. ఎమ్మెల్యే కింద ఉంటే మీ అందరితో ఇట్లా యాక్సెస్ ఉంటుంది. సో ఢిల్లీ యాక్సెస్ ఎక్కడ ఏమాత్రం కూడా తగ్గదు. సో ఎమ్మెల్యే కింద ఉంటే సీఎం గారు హీ హాజ్ మేడ్ ఎ చాయిస్. సో భరత్ ఎమ్మెల్యే కింద ఉంటే ప్రజలతో ఇంకా క్లోజ్ అసోసియేషన్ మెయింటైన్ చేస్తున్నాడు. ఇంట్లో ఒక మనిషి కిందన కలివిడిగా వెళ్తున్నాడు కాబట్టి సో భరత్ని ఎమ్మెల్యే చేస్తే బాగుంటుంది అనేది సీఎం గారు ఆలోచన చేశారు. సో ఆలోచన చేశారు. నేను ఊర్లో ఇంకా ఎన్నో మంచి పనులు చేస్తూ ఉన్నాను కదా. సో ఆ మంచి పనులు చేసేది ఇంకా ప్రజలతో బాగా క్లోజ్ అసోసియేషన్ అవుతూ ఇంకా స్టేట్లో ఇంకా ఎన్నో ప్రోగ్రామ్స్ చేయొచ్చు అనే ఉద్దేశంతో ఎమ్మెల్యే కింద తీసుకుంటున్నారేమో అని నేను అనుకుంటున్నాను.